హాయ్ నమస్తే, నేను మీ హేమ. నేను ఈరోజు మేక తలకాయ కర్రీ చేశాను. అందరూ మేక తలకాయ కర్రీ చేస్తారు, కానీ అయితే చింతపండు పులిపేసి వండుతారు కదా. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అయితే ఓన్లీ జీలకర్ర వెల్లుల్లిపాయ పెట్టే చెయ్యాలి కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. కాకపోతే ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకోవాలి. ఇది కూడా పేస్ట్ చేసి పేస్ట్ చేయాలి, కానీ చింతపండు వాడకూడదు. చింతపండు అయితే మాత్రం వేయకూడదు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందరూ తలకాయ చింతపండు పులుపు ఎందుకు వేస్తారు అంటే వేడి చేయకుండా ఉండడం కోసము అంటారు. టేస్ట్ రెండు విధాలు వేరువేరుగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది, అలాగే కూడా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మేము ఇలాగే చేస్తాము. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది, దానికన్నా చింతపండు పులుపు కన్నా ఇలాగ టేస్ట్ ఉంటుంది. ఈ మధ్యకాలం అంతా వంటలు ఏమి పెట్టలేదు నేను, కర్రీస్. దసరా హాలిడేస్లో క్యాంపులు ఎక్కువ వెళ్ళామన్నమాట. ఈరోజే మరలా కర్రీ పోస్ట్ చేయడం. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు చింతపండు పులిపేసి చేయను. మా సైడ్ అంతా ఇలాగ మసాలా అంటే ఏం కాదు, ఓన్లీ వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి చేస్తారు. మీరు ఇటువైపు అంతా చింతపండు వేసి చేస్తారు, అది టేస్ట్గానే ఉంటుంది. కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసి వెళ్తూ ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. ఇలా చాలా టేస్ట్ ఉంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా బాగున్నదో లేదో నాకు చెప్పండి.